అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మరి మన జీవితంలో క్రైస్తవులుగా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ మనము దేవుని నమ్మడం కంటే మనుషులని సహజంగా ఎక్కువ నమ్ముతూ ఉంటాము. దానివల్ల మనము దేవుని యొద్ద నుంచి అద్భుతమైన కార్యములను పొందుకోలేకపోతాము. మనుషులను నమ్మడం అంటే అందరూ ఆ పని పర్ఫెక్ట్‌గా చేస్తారు. నిజంగా వాళ్ళ నుంచి మనకి సహాయం దొరకకపోయినప్పటికీ వాళ్ళని ఎంతో నమ్ముతాం. కానీ క్రీస్తు దగ్గర నుంచి మనకి ఖచ్చితంగా సహాయం కలుగుతున్నప్పటికీ మనము దేవుని దగ్గరకొచ్చేసరికి సరిగ్గా నమ్మము. సందేహపడతా ఉంటాం. అందుకే వాక్యం సెలవిస్తుంది గదా! మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో మనందరికీ పేతురు గురించి తెలిసిందే. మరి దేవుడు నీళ్ళ మీద నడిచినప్పుడు పేతురుకి గూడా నడవాలని ఆశ కలుగుతుంది. అయితే దేవుడు ఆయన ఆశను నెరవేర్చడానికి నడవమని చెప్పినప్పుడు ఆయన నడుస్తూ వెళ్తూ ఉంటాడు. సడెన్‌గా ఏందంటే గాలిని చూసి భయపడిపోతూ ఆయన మునిగిపోతా ఉంటారు. మునిగిపోయినప్పుడు ప్రభువా నన్ను రక్షించుము అని కేకలు వేస్తారు. అప్పుడు దేవుడు అంటారు కదా, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడుచున్నావు. మన జీవితంలో కూడా పరిస్థితులను బట్టి దేవుని పైన మనకు నమ్మకం ఉండవచ్చు. కానీ పరిస్థితులను బట్టి దేవుడు చేసే కార్యము కొద్దిగా ఆలస్యమైనప్పుడు మరి కష్టాలను బట్టి మరి మనకు అనుకూలంగా లేకపోయేసరికి మళ్ళీ మనం దేవునిపై అవిశ్వాసాన్ని చూపుతూ ఉంటాం. అప్పుడు మనం అయిపోతాము, ఇంకా పొందుకోవాల్సిన కార్యం అనేది మన జీవితంలో ఆలస్యం అవుతుంది. ఇంకా మనము రోజు రోజుకి నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నారు, మనం అల్ప విశ్వాసులుగా ఉండకుండా దేవునిలో పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలను చూస్తాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రైజ్ ద లార్డ్.